ఇంకెవరికైనా చెప్పావా? అన్నయ్యకి, నీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పదు. డాడీకి అయితే అసలు తెలియడానికి వీల్లేదు. అర్థమవుతోందా? నాకు చెప్తే చెప్పావు, ఇంకెవరికి చెప్పడానికి వీల్లేదు. నోరు మూసుకుని ఉండు. అయినా నువ్వు సరిగ్గా ఉంటే ఇవన్నీ జరిగేది కాదు. నువ్వు ఎన్నిసార్లు చెప్తాను, అమ్మ సరిగ్గా ఉండు, పద్ధతిగా ఉండు అని. ఇష్టం వచ్చినట్టు ఎగరడము, దూకడము, ఒంటి మీద బట్టు ఉందో లేదో చూసుకోవడం లేదు. ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఏయ్, రేపు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి రాకుండా ఉండడానికి నాటకాలు ఆడట్లేదు కదా. ఒకవేళ ఇది నాటకాలని తెలియాలి, నేను చంపేస్తాను. రేపు ఫంక్షన్కి వెళ్తున్నాము, వెళ్ళామా, ఒక మూల కూర్చున్నామా, తిన్నామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. ఎక్కువగా ఇకలు పవకలు చేయకు, సరేనా? ఒకవేళ పెద్దనాన్న వచ్చేదని అడిగితే అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. తిరిగి వచ్చాక చూసుకుందాం ఏం చేయాలో. అయినా ఇక చేయడానికి ఏముంది? నువ్వు సరిగ్గా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేదా? పద్ధతిగా ఉండమని ఎన్నిసార్లు చెప్పినా పిల్ల వేషాలు పోలేదు. అసలు పెద్దదాన్ని అవుతున్నావు, కొంచెం పెద్దదానిలా ఉండు. ఇప్పుడు ఏడు పాపు, ఇప్పుడు ఏడ్చేయని లాభం, కళ్ళు తుడుచుకో. ఎన్నిసార్లు చెప్పాను, మన పరువు మన చేతుల్లో ఉంటుంది, అది ఇంట్లో అయినా బయట అయినా అని. నీకు అర్థం కాదు. అమ్మ ఏదో ఊరికే చెప్తూ ఉంటుంది అనుకుంటాం. ఊరికే చెప్పామమ్మా, అన్నీ ఆలోచించే చెప్తాం. అసలు ఎప్పుడు అర్థం చేసుకున్నావు నువ్వు? ఇప్పటి నుంచి అన్నా చిన్నపిల్ల చేష్టలు మానేసి కొంచెం ఆడపిల్లల పద్ధతిగా ఉండు. సర్లే, డాడీ వచ్చే టైం అయింది. ఇప్పుడు ఇలా నువ్వు ఏడుపు మొహంతో కనబడితే ఎందుకు ఏడుస్తున్నావు అది ఇది అని అడుగుతారు. వెళ్ళి మొహం కళ్ళు చేతులు కడుక్కొని రూమ్లో కూర్చో, సరేనా?